మహాశివరాత్రి నాడు శివాలయంలోకి దొంగలా ప్రవేశించిన గుణనిధి అదే రాత్రి శివుని కృపకు ఎలా పాత్రుడయ్యాడు? ఆ మహాశివరాత్రి గుణనిధి ఆకలితో శివాలయంలో దాక్కున్నాడు. ఆలయం మొత్తం శివనామ స్మరణతో మార్మోగుతుంది. భక్తులు ఉపవాసంతో, జాగరణతో శివారాధన చేస్తున్నారు. ఎక్కడ చూసినా దీపాల వెలుగు, ఘంటానాదాలు, శివపురాణ కథలు వినిపిస్తున్నాయి. గుణనిధి నిశ్శబ్దంగా అక్కడే దాక్కుని అన్నీ గమనిస్తున్నాడు. రాత్రంతా భక్తులు శివకథలు వింటూ, శివనామస్మరణ చేస్తూ జాగరణ చేశారు. చాలాసేపటి తర్వాత అలసిపోయిన భక్తులు అక్కడికక్కడే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయాన్ని సరైన అవకాశంగా భావించిన గుణనిధి నెమ్మదిగా గర్భగుడి వైపు అడుగులు వేశాడు. కానీ అక్కడ చీకటి ఎక్కువ ఉండడంతో నైవేద్యం కనిపించలేదు. అప్పుడు గుణనిధి తన వస్త్రాన్ని చింపి ఆరిపోతున్న ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ దీపపు వెలుగులో నైవేద్యాన్ని తీసుకుని ఎవరూ గమనించకుండా బయటకు వెళ్ళటానికి ప్రయత్నించాడు. కానీ చీకట్లో అక్కడ నిద్రిస్తున్న ఒక భక్తుడి కాలిపై అతను అనుకోకుండా కాలు వేశాడు. ఆ వ్యక్తి ఒక్కసారిగా కేక వేయటంతో ఆలయం మొత్తం కలకలం రేగిపోయింది. భయంతో గుణనిధి పరిగెత్తటం ప్రారంభించాడు. ఆలయంలో ఉన్నవాళ్ళు, రక్షక భటులు కూడా అతని వెంట పరిగెత్తారు. చీకట్లో జరిగిన ఆ పరుగులో చివరికి రక్షక భటులు గుణనిధిని పట్టుకొని అతడు దొంగ అని భావించి తీవ్రంగా కొట్టారు. ఆకలి, అలసట, దెబ్బలు వాటిని తట్టుకోలేక గుణనిధి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గుణనిధి జీవితమంతా పాపాలతో నిండిపోయి ఉండటంతో యమదూతలు అతన్ని తీసుకువెళ్ళటానికి అక్కడికి వచ్చారు. కానీ అదే సమయంలో శివగణాలు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. యమదూతలు ఆశ్చర్యపడి, ఇతను ధర్మాన్ని విడిచినవాడు, చెడు అలవాట్లలో జీవించినవాడు, ఇలాంటి వాడిపై మీకు ఎలా హక్కు ఉంటుంది అని ప్రశ్నించారు. అప్పుడు శివగణాలు, ఇతను మహాశివరాత్రి రోజు ఉపవాసంతో ఉన్నాడు, రాత్రంతా జాగరణ చేశాడు, శివనామస్మరణ, శివపురాణ కథలు విన్నాడు, అంతేకాదు ఆరిపోతున్న దీపాన్ని మళ్ళీ వెలిగించాడు, తెలియక చేసినా ఈ రాత్రి ఇతను శివసేవలో భాగమయ్యాడు అని చెప్పారు. ఆ మాటలు విన్న యమదూతలు మౌనంగా నిలిచిపోయారు. ఆ తర్వాత శివగణాలు గుణనిధిని తమతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్లారు. అక్కడ గుణనిధి చాలా కాలం శివసన్నిధిలో ఉన్నాడు. ఆ తరువాత తన పూర్వపుణ్య ఫలంతో కళింగ దేశ రాజైన అరిందముడికి కుమారుడిగా జన్మించాడు. ఆ బాలుడికి దమనుడు అనే పేరు పెట్టారు. గతజన్మ సంస్కారాల ప్రభావంతో చిన్నప్పటి నుండే దమనుడికి శివభక్తి కలిగింది. కాలక్రమేణా అరిందముడు సన్యసించిన తర్వాత దమనుడు రాజ్యాన్ని స్వీకరించాడు. రాజుగా మారిన తర్వాత తన రాజ్యంలో ఉన్న ప్రతి శివాలయంలో దీపాలు వెలిగించాలని ఆజ్ఞాపించాడు. ప్రతిరోజు శివపూజ జరగాలని, శివాలయాల్లో దీపారాధన ఎప్పటికీ ఆగకూడదని ఆదేశించాడు. ఆ రాజ్యంలో శివభక్తి మరింతగా విస్తరించింది. ఒకప్పుడు ధర్మ మార్గం విడిచిపోయిన గుణనిధి ఇప్పుడు శివభక్తుడైన దమనుడిగా మారిపోయాడు. కానీ అతని ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. మరొక కల్పంలో అతనే కుబేరునిగా జన్మించబోతున్నాడు. కుబేరుడు శివుడికి ఎలా ప్రియమైన వాడయ్యాడు? పార్వతీదేవి కుబేరుడిపై ఎందుకు ఆగ్రహించింది? శివుడు కైలాసంలో నివసించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇవన్నీ మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ.